ఉన్నాయి. ఇప్పుడు సైనసైటిస్, ఇంకొద్దిగా గాలి తగిలినా, కొద్దిగా బయటికి వెళ్ళినా, ఏసీలో ఉన్న వాళ్ళకి కళ్ళ నుంచి నీళ్లు కింద కారటం, ఒకటి తుమ్ములు, తలంతా బరువారంగా, తల దిమ్ముగా ఉండటం, ముక్కంతా పట్టేసినట్టు ఉండటం, ఇంకొంతమందికి సివియారిటీ బట్టి వాళ్ళకి ఊపిరాటం కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటి వాళ్ళు మన వైద్యశాలకు వచ్చారంటే అసలు ఈ సమస్య ఎందువల్ల ఏర్పడింది అన్నది ఫస్ట్ మనం డయాగ్నోస్ చేస్తాం. యూజువల్గా ఇదేంటంటే సైనస్లు అనేవి మన బాడీలో ఉంటే యూజువల్లీ ఆక్సిజన్ సప్లై చేసేవి. కానీ ఎప్పుడైతే ఇది అలర్జిక్గా మారిందో, ఇరిటేట్ అయిపోతుందో, ఆ ఇన్ఫ్లామ్ వల్ల ఈ ప్రాబ్లం అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూనే ఉంటుంది. మంచి గాలి కూడా వాళ్ళకి పొల్యూటెడ్గానే ఉంటుంది. వాళ్ళు మన వైద్యశాలకు వచ్చినప్పుడు మీకు ఎంతో చక్కని సింపుల్ ట్రీట్మెంట్స్ ద్వారా మీకు చక్కని పరిష్కారం, అది ఎన్నేళ్ల నుంచి అన్నా ఉండనియండి, పూర్తి పరిష్కారం అనేది మీకు కంపల్సరీగా లభిస్తుంది. ఇక్కడ మీకు నస్యకర్మ అని కొన్ని రకాల అడ్వాన్స్డ్ థెరపీస్, అంటే ముక్కులోకి ఆయిల్ పంపించే కొన్ని థెరపీస్ ఉంటాయి. దీని ద్వారా కూడా చక్కని పరిష్కారం అనేది మీరు పొందవచ్చు. దీని ద్వారా పూర్తిగా మనకి రెస్పిరేటరీ ట్రాక్స్కి, మొత్తం ఈ అప్పర్ పార్ట్కి, మనకి శిరస్సుకి సంబంధించిన వ్యాధులన్నిటికీ కూడా అది క్లియర్ చేసుకుంటూ, అవరోధాలని క్లియర్ చేస్తూ, అలాగే ఇక్కడ ముక్కులో ఉన్న డ్రైనెస్ని, కంజెషన్ని అంతా క్లియర్ చేయడం ద్వారా మీకు ఆ ఫ్లో కూడా పెరుగుతుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్రమేపీ తగ్గుతుంది. అదే కాకుండా ఇంకా ముక్కులో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అన్నది కూడా మనం రూల్ అవుట్ చేసుకుంటాం. ముక్కులో ఏమైనా కండ పెరిగిందా, పాలిప్ లాంటిది ఏమైనా ఏర్పడిందా, లేదంటే నెజల్ డీవియేషన్ లాంటిది ఉందా అన్నది చూసి దానికి కూడా సరైన ట్రీట్మెంట్ ప్యారలల్గా ఇచ్చుకోవడం ద్వారా మీకు సమస్య నుంచి పూర్తిగా బయటపడతారు. మళ్ళీ రిపీట్ అవ్వకుండా కూడా మీ ఇమ్యూన్ సిస్టమ్ చక్కగా బూస్టప్ అయ్యేటట్టు చక్కని మీకు మంచి మెడిసిన్స్, ఈ థెరపీస్ ఇచ్చుకోవడం ద్వారా మీ ప్రాబ్లం అనేది కంప్లీట్గా రెక్టిఫై అవుతుంది. ఈ నస్యకర్మాను మనం ఇప్పుడు చెప్పుకున్న థెరపీ ఈ వీటిల్లోనే కాదు, ఎన్నో రకాల సమస్యల్లో కూడా, ఈవెన్ మనకి పక్షాఘాతాల్లో కానీ, అలాగే ఆటిజం కేసెస్లో కానీ, ఇప్పుడు బిహేవియర్ డిజార్డర్స్ చాలా ఎక్కువ చూస్తున్నాం. ఇలాంటి కేసెస్లో కూడా మనకి హైపోథలామస్ వరకు కూడా ఇది రీచ్ అవ్వడం ద్వారా ఈ బిహేవియర్ డిజార్డర్స్ని కూడా ఎంతో చక్కగా ట్రీట్ చేసుకోవచ్చు. మనకి ఈ పక్షాఘాత కేసెస్ ఎప్పుడైతే సరైన టైంలో మన దగ్గర తీసుకొస్తారో వాళ్ళకి చాలా తక్కువ వ్యవధిలోనే, చాలా తక్కువ టైంలో మన ఈ సమస్యని ఎంతో చక్కగా పరిష్కరించుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి టైం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇప్పుడు మనం చెప్పుకోవాలి అనుకుంటే, ఇప్పుడు మనం ఈ కోవిడ్ తర్వాత మన జీవన విధానం చాలా మారిపోయింది. ఈ కోవిడ్ వల్ల ఎంతోమంది లైఫ్స్ తలకిందులు అయిపోయినాయి. ఇలాంటి వాళ్ళకి ఎన్నో రకాల కాంప్లికేషన్స్, పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ కూడా చాలామందికి డెవలప్ అయినాయి. అటు కార్డియాక్ ఇష్యూస్ అవ్వచ్చు, అటు కిడ్నీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అటు వాస్కులర్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అటు స్ట్రెస్తో విపరీతంగా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో మీరు మన వైద్యశాలకు వచ్చారంటే అన్నిటికీ మెడికేషన్సే కాదు, సింపుల్ థెరపీస్తో మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మనం ఎంతో చక్కని పరిష్కారం ఇస్తూ మీ పూర్తిగా మీ హెల్త్ని చక్కగా క్లియర్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఎటువంటి సమస్య అయినా కానీ చక్కని పరిష్కారం మన హాస్పిటల్లో మీకు లభిస్తుంది.